ఈ వీడియోలో మనం సంఖ్యామానము నెంబర్ సిస్టమ్ ఇందులో మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల సరాసరి, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం గురించి తెలుసుకుందాం. మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2, మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం n × n+1 × 2n+1/6, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం n² × n+1² 4. వీటిని ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియోలో మనం సహజ సంఖ్యల గురించి తెలుసుకుందాం. సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు సహజ సంఖ్యల్ని ఏ అక్షరంతో సూచిస్తారు అంటే క్యాపిటల్ N. సహజ సంఖ్యల్ని ఎంతో సూచిస్తారు. 1తో మొదలయ్యేటువంటి ధన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. 1తో మొదలయ్యే ధన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు. క్యాపిటల్ N అంటారు. సహజ సంఖ్యల సమితిని క్యాపిటల్ Nతో సూచిస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే n = సెట్ ఆఫ్ 1తో మొదలయ్యే ధన సంఖ్యలు అన్నాం కాబట్టి 1తో ప్రారంభించాలి. 1, 2, 3, 4, 5 అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇందులో కనిష్ట సంఖ్య 1. సహజ సంఖ్యల్లో కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య అని అర్థం. కనిష్ట అంటే చిన్నది. ఎంత? సహజ సంఖ్యల్లో కనిష్ట సంఖ్య 1. మరి గరిష్ట సంఖ్య ఏమవుతుంది? సహజ సంఖ్యల్లో బాగా పెద్ద సంఖ్య. దాన్ని నిర్వచించలేం, అంచేత మనం ఇన్ఫినిటీ అని రాయాలి. సహజ సంఖ్యల్లో గరిష్ట సంఖ్య అనేది ఖచ్చితంగా చెప్పలేం, దానికి నిర్వచనం లేదు, అంచేత దాన్ని మనం ఇన్ఫినిటీ అని రాస్తాం. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం, n సహజ సంఖ్యల మొత్తం, దీనికి ఒక సూత్రం ఉంది. మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2. ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తం. అంటే మొదటి 5 సహజ సంఖ్యలు తీసుకుందాం ఉదాహరణకి. మొదటి 5 nకి బదులుగా 5 తీసుకుందాం. సహజ సంఖ్యలు ఏంటివి? మొదటి 5 సహజ సంఖ్యలు అంటే మొదటి నుంచి తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 కదా. ఇప్పుడు మనం మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం కనుక్కుందాం. మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం అంటే ఇక్కడ 5 సహజ సంఖ్యలు తీసుకున్నాం, వీటి యొక్క మొత్తం అంటే ఇవన్నీ కలిపితే రావాలి కదా. కలపకుండా ఈ సూత్రాన్ని ఉపయోగించి కనిపెట్టాలి, అలాగే కలిపి కూడా కనిపెట్టాలి. అంటే వెరిఫై చేయాలి. మరి దీన్ని ఏం చేద్దాం? సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. n అంటే 5 సహజ సంఖ్యలు కాబట్టి 5 × 5 + 1, 5 + 1, nకి బదులుగా 5 ప్రతిక్షేపించాలంతే, /2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, బ్రాకెట్లో 5 + 1 6 అవుతుంది, /2. దీని అర్థం ఏంటి? 5 × 6/2. 2 6లో 3 సార్లు పోతుంది, ఇంకేం మిగిలింది?
5 ఇంటూ 3 మిగిలింది, 5 మూళ్ళు 15. ఇలా ఎన్ని సంఖ్యలైనా తీసుకోవచ్చు. మొదటి 100 సహజ సంఖ్యలు మొత్తం కావాలనుకోండి, ఇక్కడ 5 బదులుగా 100 ప్రతిక్షేపిస్తాం, సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప మొత్తం అన్నీ కలుపుకుంటే వెళ్ళక్కర్లేదు. అంటే మొదటి 5 సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5. వీటి యొక్క మొత్తం చూడండి. వీటి మొత్తం ఎంత అవుతుంది? 5 4 1 5 2 3 5 3 5 15. ఈ విధంగా కూడిన సూత్ర ప్రకారం చేసిన 15 వచ్చింది మొదటి 5 సహజ సంఖ్యలు మొత్తం. అదేవిధంగా మొదటి 50 సహజ సంఖ్యల మొత్తం, మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం, అవి సందర్భాన్ని బట్టి మనం వాటిని ఈ సూత్రం ప్రకారం కనుక్కుంటాం. అది అవసరం అవుతుంది ఒక్కొక్క సందర్భంలో, అప్పుడు మనం ఈ విధంగా చేయాలన్నమాట. ఈ సూత్రాన్ని ఉపయోగించి చేసుకోవాలి. నేను మొదటి 5 సహజ సంఖ్యల మొత్తాన్ని 2 విధాలుగా ప్రయత్నం చేశాను. మీరు మిగిలినటువంటి సహజ సంఖ్యల మొత్తాలని మీరు కనుక్కోవాలి, ప్రయత్నం చేయాలి, ఈ సూత్రం అవుతుందా లేదా అనేటువంటిది. అలాగే మొదటి n సహజ సంఖ్యల సరాసరి, మొదటి n సహజ సంఖ్యల సరాసరి, యావరేజ్ అనమాట, సరాసరి. దీనికి కూడా ఒక సూత్రం ఉంది. ఏంటి ఆ సూత్రం అంటే n+1/2. n+1/2 అంటే మొదటి 5 సహజ సంఖ్యల సరాసరి కడదాం. మొదటి 5 సహజ సంఖ్యలు తీసుకుందాం. ఏంటవి? 1 2 3 4 5. ఇవి మొదటి 5 సహజ సంఖ్యలు. 5 కాదు, 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ మొదటి 5 సహజ సంఖ్యలు తీసుకున్నాను. వీటి యొక్క సరాసరి కడితే ఏమవుతుంది? సరాసరి మొదటి 5 సహజ సంఖ్యల సరాసరి అంటే 1 + 2 + 3 + 4 + 5 బై ఎన్ని రాసులు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కదా, అంచేత 5 రాయాలి బై. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 3 6 6 4 10 10 5 15 బై 5 ఉంది కదా, 5 రాసుకోవాలి. 5 15 ఎన్ని సరిపోతుంది? 5 మూళ్ళు 15, కాబట్టి 3 వచ్చింది. అంటే మొదటి 5 సంఖ్యల సరాసరి ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి సూత్ర ప్రకారం కట్టినా అంతే రావాలి. మొదటి 5 సహజ సంఖ్యల సరాసరి అంటే ఎన్కి బదులుగా 5 రాయాలన్నమాట. మొదటి 5 సహజ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 5 తీసుకోవాలి, ఎందుకంటే 5 సహజ సంఖ్యలు తీసుకున్నాం కాబట్టి. 5 + 1/2 అని ఉంది అక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 1 6/2. 2 ఇందులో 3 సార్లు పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మొదటి 5 సహజ సంఖ్యలు తీసుకుని మాన్యువల్గా లెక్కపెట్టి సరాసరి కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 3 వచ్చింది. అలాగే ఇక్కడ సరాసరిని, మొదటి 5 సంఖ్యల సరాసరిని సూత్ర ప్రకారం కనుక్కున్నాం. ఇలా కనుక్కున్నా కూడా 3 వచ్చింది మనకి. కాబట్టి మొదటి n సహజ సంఖ్యల సరాసరి కనుక్కోవాల్సి వచ్చినప్పుడు n+1/2 అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించవచ్చు మనం. ఇలా మొదటి 5 సహజ సంఖ్యలు మాత్రమే కాదు, 10 సహజ సంఖ్యలు, 20 సహజ సంఖ్యలు, మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏంటంటే n × n+1 × 2n+1/6. ఇది సూత్రం. ఉదాహరణకి మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం కనిపెడదాం. మొదటి 5 సహజ సంఖ్యల్ని తీసుకుంటున్నాను. 1 2 3 4 5. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. వెరిఫై చేయడానికి అనువుగా ఉంటుందని నేను 5 సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను అనమాట. మొదటి 5 సహజ సంఖ్యల వర్గాలు ఏంటి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. ఇవి మొదటి 5 సహజ సంఖ్యల వర్గాలంటే ఇవి. వీటి యొక్క మొత్తం కావాలంటే
అంటే మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం కావాలంటే ఏం చేయాలి మనం? వర్గాల మొత్తం ఏం చేస్తాం? జనరల్గా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని రాస్తాం. అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1, ఒక్కొక్కటి 1. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 ఏళ్ళు 4. ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 3 మూడు 9. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 4 నాలుగు 16. ప్లస్ 5 స్క్వేర్ అంటే 5 ఐదులు 25. ఇవన్నీ కలపాలి. వర్గాల మొత్తం అంటే 4 1 5, 5 9 14, ప్లస్ పక్కనే 16 ప్లస్ 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 14 16ను 30, 30ను 25ను 30 20 50, 50ను 5 55. అంటే మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత వచ్చింది? 55 వచ్చింది. మరి సూత్ర ప్రకారం వేసినప్పటికీ అంతే రావాలి. ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేటువంటి సూత్రాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం సూత్ర ప్రకారం కనుక్కుందాం. వర్గాల మొత్తం వేటి యొక్క వర్గాల మొత్తం? మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఇక్కడ ఎన్ని సంఖ్యలు తీసుకున్నాం? సహజ సంఖ్యలు 5 తీసుకున్నాం. కాబట్టి nకి బదులుగా 5 రాయాలి. అసలు సూత్రం ఏంటి అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇప్పుడు మనం మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం కనుక్కుంటున్నాం కాబట్టి ఈ సూత్రం ఉపయోగించాలి. కాబట్టి nకి బదులుగా 5 రాద్దాం. 5 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ బ్రాకెట్లో 5 ప్లస్ 1 అంటే 6 ఇంటూ బ్రాకెట్లో 2 5లు 10 ప్లస్ 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 6లు 30 ఇంటూ 10 1 11/6. 6 ఇందులో 5 సార్లు పోతుంది. 6 5లు 30 కాబట్టి ఇంకా 5 ఇంటూ 11 మిగిలింది. దాని అర్థం 5 11లు 55. అంటే మొదటి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం మనం ఈ విధంగా చేసినా సూత్ర ప్రకారం చేసినా 55 వచ్చింది. అది గమనించాలి. అంటే వెరిఫై చేస్తున్నాం అంతే మనం ఆ సూత్రాన్ని. అలాగే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఏమవుతుందంటే ఆ సూత్రం ఏంటంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1/4. ఇది సూత్రం. మొదటి n సహజ సంఖ్యలు తీసుకుందాం. మొదటి n సహజ సంఖ్యలు అని రాసుకుని 1 2 3 4 5. ఇప్పుడు మొదటి 5 సహజ సంఖ్యల ఘనాలు రాద్దాం. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్డ్ 5 క్యూబ్డ్. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం అన్నాం అనుకోండి. ఘనాల మొత్తం ఆ స్టేట్మెంట్ అంతా రాయండి మీరు. ఘనాల మొత్తం ఏమని రాయాలి మీరు? మొదటి 5 సహజ సంఖ్యల ఘనాల మొత్తం అని చెప్పి రాయాలి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్డ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ అని అర్థం. 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 4 4 8. ప్లస్ 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 9, 9 3 27. ప్లస్ 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 అని అర్థం. 4 4 16, 16 4 64. ప్లస్ 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 125. ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలుపుదాం. 5 4 9, 9 7 16, 16 8, 24, 24 1 25.
2 ఉంది. 2 2 4, 4 6 10, 10 11 12, 1 ఉంది. ఇంకా 1 వందల స్థానంలో కలిపితే 1 1 2, కాబట్టి 225 కలిపితే. కాబట్టి మొదటి 5 సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఎంత వచ్చింది? 225 వచ్చింది. ఇది సూత్ర ప్రకారం కూడా చేసి చూద్దాం. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం సూత్రం ఏంటి మనకి అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఇది మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. దీని ప్రకారం ఇప్పుడు చేసి చూద్దాం. మొదటి 5 సహజ సంఖ్యల ఘనాల మొత్తం తెలుసుకోవాలంటే ఇక్కడ nకి బదులుగా 5 రాయాలి. అంటే 5² ఇంటూ 5+1 హోల్ స్క్వేర్ బై 4. 5² అంటే 5 5 25, బ్రాకెట్లో 5 1 6 స్క్వేర్ బై 4. దీని అర్థం ఏంటి? 25 ఇంటూ 6² అంటే 6 6 36 బై 4. 4 ఇందులో 9 సార్లు పోతుంది. 4 9 36 కాబట్టి 25 ఇంటూ 9 మిగిలింది. ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు 9 5 45, 4 9 2 18, 19 20 21 22, కాబట్టి 225 వచ్చేసింది. అంటే మొదటి 5 సహజ సంఖ్యల ఘనాల మొత్తం 225 వచ్చింది మాన్యువల్గా చేసినప్పుడు. సూత్ర ప్రకారం చేసినప్పుడు కూడా 225 వచ్చింది. కాబట్టి మనం ఈ సూత్రాన్ని విశ్వసించవచ్చు అనమాట. n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అనేది. ఈ వీడియోలో మనం చర్చించినటువంటి విషయాలు ఏంటంటే 1తో మొదలయ్యే ధన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల్ని nతో సూచిస్తారు. n అంటే న్యాచురల్ నెంబర్స్ అనమాట. సహజ సంఖ్యా సమితి n 1 నుంచి ప్రారంభమయ్యి అనంతం వరకు వెళుతూ ఉంటుందన్నమాట. అలాగే కనిష్ట సహజ సంఖ్య 1, గరిష్ట సహజ సంఖ్య ఇన్ఫినిటీ. మొదటి n సహజ సంఖ్యలు మొత్తం కావాలంటే n ఇంటూ n+1 బై 2 అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించాలి. అలాగే మొదటి n సహజ సంఖ్యల సరాసరి కావాలంటే n+1 బై 2 అనే సూత్రాన్ని ఉపయోగించాలి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం కావాలంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6 అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించాలి. అలాగే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం కావాలంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అనే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి.